నమస్తే, నేను గజ్జల హుస్సేనయ్య, న్యాయవాది, నంద్యాల. ఈరోజు మనం సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 గురించి తెలుసుకుందాము. భారతదేశంలో తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ సంక్షేమ చట్టం 2007, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 వయోవృద్ధుల హక్కులు, రక్షణ మరియు వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక ముఖ్యమైన చట్టం. ఈ చట్టం యొక్క ముఖ్యమైన నిబంధనలు మరియు సమాచారము గురించి తెలుసుకుందాము. చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్లు అంటే ఎవరు? వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులందరూ సీనియర్ సిటిజన్ల క్రిందకు వస్తారు. తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు, పెంపుడు తల్లిదండ్రులు లేదా సాప్యత అంటే స్టెప్ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు కాకపోయినా కూడా ఈ చట్టం కింద రక్షణ పొందుతారు. ప్రత్యేకమైన ముఖ్యాంశాలు మరియు హక్కులు: పోషణ, భరణం పొందే హక్కు, మెయింటెనెన్స్ రైట్స్, పిల్లలు అంటే కుమారులు, కుమార్తెలు లేదా వారసులు, పిల్లలు లేకపోతే ఆస్తిని పొందిన వారసులు, తల్లిదండ్రుల నివాసము, ఆహారము, వైద్యము మరియు ఇతర ప్రాథమిక అవసరాలను చూసుకోవడం చట్టరీత్యా బాధ్యత. పిల్లలు సంరక్షణ చూసుకోకపోతే సీనియర్ సిటిజన్లు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి నెలకు 10,000 వరకు లేదా కోర్టు నిర్ణయించినంత భరణం పొందే హక్కు ఉంటుంది. ఆస్తి బదిలీ రద్దు. సెక్షన్ 23. తల్లిదండ్రులు తమ ఆస్తిని రిజిస్ట్రేషన్ లేదా దానము లేదా గిఫ్ట్ డీడ్ల ద్వారా పిల్లలకు రాసి ఇచ్చిన తర్వాత పిల్లలు వారిని సరిగ్గా చూసుకోకపోతే ఆస్తిని బదిలీని చెల్లుబాటు కాకుండా రద్దు చేసే అధికారము మెయింటెనెన్స్ ట్రిబ్యునల్కు ఉంటుంది. తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తే శిక్ష. వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను ఉద్దేశపూర్వకంగా ఆదరించకుండా వదిలేస్తే అది నేరము. దీనికి 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 5,000 వరకు జరిమానా లేదా రెండూ కూడా విధించవచ్చు. వైద్య సదుపాయాలు మరియు రక్షణ. ప్రభుత్వ ఆసుపత్రులలో వయోవృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు, పడక కేటాయింపు మరియు సరసమైన ధరల వద్ద వైద్య సదుపాయాలు అందించాలి. ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సమస్యలు ఎదురైతే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అంటే ప్రతి సబ్ డివిజన్ ఆర్డీఓ లేదా ఎస్డిఎం కార్యాలయంలో ట్రిబ్యునల్ ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంబంధిత ఆర్డీఓ గారికి దరఖాస్తు చేసుకోవచ్చు. న్యాయవాది అవసరం లేదు. ఈ ట్రిబ్యునల్లో వాదించడానికి లాయర్ను పెట్టుకోవాల్సిన నిర్బంధం లేదు. సాధారణ అర్జీ ద్వారానే విచారణ జరుగుతుంది. పరిష్కార సమయం: నోటీసు అందిన నాటి నుండి సాధారణంగా 90 రోజులలోగా కేసును పరిష్కరించాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ నంబర్: భారత ప్రభుత్వము సీనియర్ సిటిజన్ల సహాయం కోసము ఎల్డర్ లైన్ను అందుబాటులోనికి తెచ్చింది. హెల్ప్ లైన్ నంబర్ 14567 ఉచిత టోల్ ఫ్రీ నంబరు. ధన్యవాదాలు.